ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి మదనపల్లి పట్టణానికి జిల్లా కలెక్టరేట్లో విద్య, వైద్యము, అదేవిధంగా PM ధనధాన్య కృషి యోజన, అమృత్, జల్ జీవన్ మిషన్, అలాగే టమాటాకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ కానీ ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు గతంలో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉందనే అంశం మీద, అలాగే చేనేతలకు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైన ప్రదేశంగా మదనపల్లి విరజిల్లుతూ ఉంది. దానిలో భాగంగా సమీక్షా సమావేశానికి వెళ్లే ముందు సమయం ఉన్నందున షెడ్యూల్లో ఇక్కడికి రావాలి. ఈ చేనేతలు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఎటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే చేనేత కార్మికులకి, చేనేతకి చేయూతగా నిలుస్తున్నటువంటి వివిధ రకాల అంశాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మేలు జరిగేటటువంటి విధంగా, అలాగే ఒక బ్రాండ్, ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో ఒక బ్రాండ్ అనేటటువంటిది క్రియేట్ కావాలంటే ఏం చేయాలనేటటువంటి ఉద్దేశంతో పర్యటనలో భాగంగా ఇప్పుడు నీరుగట్టువారిపల్లికి ఈ చేనేత హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సిల్క్స్ అధినేత MC నరసింహులు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వారి సంస్థల్ని ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూసి ఈ వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత MC నరసింహులు గారు ఎవరైతే మాస్టర్ వీవర్గా ఉన్నారో వీరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 250 మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే 250 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఒక ఆనందదాయకమైన విషయం ఏంటంటే వీరి కుమారులు 3 ఉన్నారు. రాజేష్ కుమార్, ఆయన MTech విట్లో చదువుకున్నారు. రెండవ సోదరుడు రాజేష్ కుమార్ తర్వాత కృష్ణకుమార్ ఉన్నారు, ఆయన BTech చదువుకున్నారు. మూడవ సంతానము నరసింహులు గారికి శ్రీకాంత్ అగ్రికల్చర్ BS. అంతా అత్యున్నతమైనటువంటి విద్యావంతులు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేసేటటువంటి వ్యాపారాన్ని వదిలేసి సాఫ్ట్వేరో, హార్డ్వేరో, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో ఇటువంటి ఉద్యోగాలకు వెళ్ళే క్రమంలో ఉన్న ఊరిలో తండ్రి చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొత్త పుంతలతోటి వారికి ఉన్నటువంటి ఏదైతే జ్ఞాన సంపత్తి విద్యాబుద్ధులతో వచ్చిందో దాన్ని వినియోగించి ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో 250 కుటుంబాలకి చేయూతనిస్తూ వాళ్ళు కూడా చాలా చక్కగా వ్యాపారం. అయితే ఇక్కడ చూసినప్పుడు వాస్తవాలు మనము ఇక్కడ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు కొన్ని అంశాలు దాదాపు ఈ మదనపల్లి కానీ, మదనపల్లి చుట్టూతా కానీ ఈ బ్రాండ్ తోటి, మదనపల్లి బ్రాండ్ తోటి పనిచేసేటటువంటి లూమ్స్ దాదాపు 1 లక్ష వరకు ఉన్నాయి అనేటటువంటిది ఒకటి చెప్తా ఉన్నారు. ఈ మదనపల్లి, ఈ నీరుగట్టువారిపల్లె చుట్టూతా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నట్టు, 4,000 కోట్ల వరకు, 3,000 కనిష్టంగా, 4,000 కోట్లు గరిష్టంగా వాళ్ళు టర్నోవర్ చేస్తున్నట్టు చెప్పారు. ఇదే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ తయారవుతుందో వెళ్ళినప్పుడు కంచికి కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు దాదాపు దాన్ని 9 ఇక్కడ చూసినట్లయితే ఒక స్పష్టంగా ఒక అవసరమైనటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశం ఒకటి నాకు కనపడింది. ఏంటంటే ధర్మవరం కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కంచి, ఇట్లాగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, గద్వాలు, పోచంపల్లి ఇలా పేరు ఉండి ఆ ప్రోడక్ట్స్ వివిధ ప్రాంతాలకి మార్కెటింగ్ వెళ్తుంది. కానీ ఇక్కడ మదనపల్లి దగ్గర ఇక్కడ తయారయ్యేటటువంటి హ్యాండ్లూమ్స్తో తయారయ్యేటటువంటిది పెద్ద పెద్ద సంస్థలకి వెళ్తుంది. కానీ ఇక్కడ పేరు రావట్లేదు. మదనపల్లి క్లస్టర్గా చేనేతకి సంబంధించి ఇంతమంది జీవనాధారంగా ఇక్కడ వారు ఈ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి మదనపల్లి అనేటటువంటి బ్రాండ్ తోటి వెళ్ళకపోవటం వల్ల కొంత ఆర్థికంగా వీరికి రావాల్సినటువంటి మేలు జరగట్లేదు వ్యాపారంలో అనేది ఒకటి. తద్వారా ఒక చీర వేయాలంటే ఇప్పుడు చెప్తున్నారు ఒక 7 రోజుల నుంచి 8 రోజులు అవుతుంది, కొన్ని చీరలు 10 రోజులు అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. గరిష్టంగా 30,000, 25,000 వరకు ఉన్నటువంటి చీర, అదే చీర 50,000 అమ్ముతున్నారు, 75,000 అమ్ముతున్నారు, పైకి తెలియని పరిస్థితి. 10,000 రూపాయలు ఉన్నటువంటి చీర 15,000, 14,000 అమ్ముతున్నటువంటి పరిస్థితి బయట. ఇక్కడ వీళ్ళకి వచ్చేటటువంటిది 10,000 మాత్రమే. అటువంటి అంతరాలు తొలగించాలంటే ముందు ఇక్కడ ఒక బ్రాండ్ అనేటటువంటిది క్రియేట్ కావాలి. ఈ క్లస్టర్కి ప్రత్యేకతను చాటేటటువంటి విధంగా ఇక్కడ ఏ విధంగా అంతా కూడా చేతితోటి
హ్యాండ్ వర్క్తో చేసేటటువంటి అద్భుత కళాఖండాలుగా ఇప్పుడుదాకా ఈ చీరలు కానీ మీరు నేసినవి చూపించినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే రెండో వైపు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, ఎవరైతే వాళ్ళు ఈ యొక్క కార్మికులుగా ఉన్నారో వాళ్ళు పనిచేసేటటువంటి వారికి ఆరోగ్య సమస్యలు చాలా తొందరగా వచ్చేటటువంటి పరిస్థితి. నేసేటప్పుడు నుంచొని ఆ హ్యాండ్లూమ్లో పనిచేసి అలాగే 6 గంటలు 8 గంటలు నుంచొని ఉండటం వల్ల వారికి ఆరోగ్యపరమైన దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కంటి చూపు కూడా ఒక సమస్య ఒకటి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ సంబంధించి ప్రత్యేక దృష్టితోటి వారికి వైద్య సేవలు అందించాలంటే పరీక్షలు చేసేటటువంటి విధానం కూడా ఒకటి కావాలని కొంతమంది పోవటం జరిగింది. వాళ్ళని పరీక్షలు నిర్ణీత కాల వ్యవధిలో చేయటం ద్వారా వారికి ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి కావాల్సినటువంటి వైద్య సేవ అందించేటటువంటి అవకాశం. అలాగే పేదలుగా ఉన్నటువంటి కార్మికులకి ఇళ్ల సదుపాయం ఇచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మామూలుగా 2 సెంట్లు భూమి ఇచ్చేటటువంటి పరిస్థితి నుంచి మగ్గాలు పెట్టుకోవాలి కాబట్టి 1 సెంటు అదనంగా చేనేత వర్గాలకు ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ కలెక్టర్ గారితో సమీక్ష చేసేటప్పుడు ఆ సంబంధించిన అంశం కూడా వాళ్ళతో నేను అడిగి తెలుసుకుంటాను, ఇక్కడ కేటాయింపులు ఎలా చేస్తున్నారు ఏంటి అనేటటువంటిది. ఏదైతే చాలా సంతోషంగా ఉంది ఈ కార్మికుని కలవటము. ఇక్కడ కూడా కొంత నాకు తెలిసింది ఏంటంటే చిన్న సన్నకారు చేనేత వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న వారికి సంబంధించి పురాతనమైన పద్ధతుల్లోనే ఇంకా వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీలోకి రావట్లేదు. దానికి ఒకటి సాంకేతికత, 2 పెట్టుబడి, 2 కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నైపుణ్యం పెంచుకోవాలంటే వారికి కావాల్సినటువంటి శిక్షణ, వీటి అంశాల్లో కూడా ప్రభుత్వం కొంత దృష్టి సాధించాలి. అన్నిటికన్నా ముఖ్యం మదనపల్లిలో ఇక్కడ ఏదైతే చేనేత పరిశ్రమ ఉందో దీనికి జియో ట్యాగ్ కావాలా. మదనపల్లి ట్యాగ్ తోటి బ్రాండ్ ఇమేజ్ ఒకటి క్రియేట్ అయితే కొంతవరకు మంచి జరుగుతుంది అనేటటువంటిది ఏదైతే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుంటాం.